కేంద్ర ప్రభుత్వం మెటా మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. మెటా ఉపయోగిస్తున్న రికమెండేషన్ వ్యవస్థలు, డబ్బు తీసుకుని కంటెంట్ను ప్రమోట్ చేసే విధానాలపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెటా అనుసరిస్తున్న ఈ విధానాలు భారత చట్టాల ప్రకారం మధ్యవర్తి హోదాకు సరిపోతాయా లేదా అనేది పరిశీలిస్తున్నట్లుగా పేర్కొన్నాయి. ఐటీ చట్టంలోని నిబంధనలను మెటా పాటిస్తోందా లేదా ఏ కంటెంట్ ఎవరికి చూపించాలో తానే నిర్ణయిస్తూ ఓ పబ్లిషర్ లాగా పనిచేస్తోందా అనేదే ప్రధానమైన అంశమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఐటీ యాక్ట్ ప్రకారం ఇలా చేసిన సంస్థలకు మధ్యవర్తి హోదా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదని చెబుతున్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం థర్డ్ పార్టీ కంటెంట్కు సంబంధించిన బాధ్యతల నుంచి మధ్యవర్తులకు రక్షణ ఉంటుంది. అయితే అవన్నీ చట్టపరమైన నిబంధనలు పాటించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడంపైనే ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం ఒక ప్లాట్ఫామ్ వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలో నిర్ణయిస్తే అది పబ్లిషింగ్ కిందకే వస్తుంది. అప్పుడు ఆ సామాజిక వేదికలు తమ చర్యలకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా జరిగిన పలు రౌండ్ల చర్చల తర్వాత డీప్ ఫేక్ కంటెంట్ను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మెటాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఐటీ శాఖ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఉండే కంటెంట్కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని పేర్కొంది. భారత చట్టాలకు అనుగుణంగా మెటా మాధ్యమాలు ఎంత మేరకు నడుచుకుంటున్నాయన్న దానిపై అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. ఇన్స్టాగ్రామ్ కంటెంట్ రికమెండేషన్ అల్గారిథంల గురించి ఆరా తీశారు.